సో మనకి ఇక్కడ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, గరిష్ట సామాన్య భాజకం. సో దీన్ని మనం 2 మెథడ్స్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. అంటే మనకి గివెన్ నెంబర్ని మనం ప్రైమ్ నెంబర్స్గా డివైడ్ చేసుకుంటాం. డివైడ్ చేసుకున్నట్టే ఎల్సిఎం మెథడ్ అప్లై చేసుకుని సాల్వ్ చేసుకుంటాం. ప్రైమ్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. దాంట్లో లీస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. ప్రధాన కారణంగా ఫస్ట్ డివైడ్ చేసుకోవాలి. దాని తర్వాత లీస్ట్ నెంబర్ ఏమో చెక్ చేసుకోవాలి. సో మనం ఇక్కడ ఒక్కొక్క నెంబర్ తీసుకుందాం. ఫస్ట్ వచ్చేసి 1764. దీన్ని నేను ప్రైమ్ నెంబర్స్గా డివైడ్ చేసుకోవాలి. 1764 ఈ నెంబర్ నేను ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్గా డివైడ్ చేసుకోవాలి. సో ఎలా చేస్తామంటే ఫస్ట్ ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో స్టార్ట్ చేసుకుంటాం. 2 ఆల్రెడీ ప్రైమ్ నెంబర్. 2 8 16, 2 8 16, 2 2 4. అగైన్ 2తో చేసుకుంటాం. అంటే 2 4 2 4 2 1. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆడ్ నెంబర్ అంటే 3తో చూద్దాం మనం. డివిజబిలిటీ రూల్ ప్రకారం 4 + 4 8, 8 + 1 9 అంటే 3కి మల్టిపుల్ అది 3తో సాల్వ్ చేసుకోవచ్చు. 3 1 3, 3 4 12, 3 7 21. అగైన్ ఎడిషన్ వచ్చేసి 8 అవుతుంది. అంటే అగైన్ 3తో డివైడ్ చేసుకోవచ్చు. 3 4 12, 3 9 27. అంటే ఇప్పుడు 7తో డివైడ్ అవుతుంది. 7 7. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసి మనకి ఫైనల్గా ప్రైమ్ నెంబర్ వచ్చింది. సో ఫైనల్గా మనకు వచ్చేసి ప్రైమ్ నెంబర్ వచ్చింది. లాస్ట్ ఇక్కడ మనకు వచ్చేసి ప్రైమ్ నెంబర్ వచ్చింది. సో ఇక్కడితో స్టాప్ చేసుకుంటాం. సో దీన్ని నెక్స్ట్ మనం ఫ్యాక్టర్స్గా రాసుకుంటే 2 అనేది 2 టైమ్స్ ఉంది. 2 అనేది 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 పవర్ 2 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 3 వచ్చేసి 3 అనేది 2 టైమ్స్ ఉంది. సో 3 పవర్ 2 అవుతుంది. అగైన్ 7 కూడా 2 టైమ్స్ ఉంది. 7 పవర్ 2 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ నెంబర్ చెక్ చేసుకుంటాం. సెకండ్ నెంబర్ ఏముంది? 504 ఉంది. 504 ఉంది. సో దీన్ని కూడా సేమ్ ఇంతే ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసుకుంటాం. ఫస్ట్ ఇది ఈవెన్ నెంబర్ కూడా 2తో చూసుకుంటాం. 2 2 4, 2 5 10, 2 2 4. అగైన్ 2తో చేయాలి. 2 1 2 2 2 6. అగైన్ 2తో చేస్తాం. 2 6 12, 2 3 6. నవ్వు 3తో చేస్తాం. 3 2 6, 3 1 3. ఇప్పుడు 21 అంటే అగైన్ 3తో చేసుకోవచ్చు. 3 7. 7 అనేది అగైన్ ప్రైమ్ నెంబర్ మనకి ఇక్కడ. 7 అనేది అగైన్ ప్రైమ్ నెంబర్ కాబట్టి 7 అనేది మళ్ళీ ప్రైమ్ నెంబర్ కాబట్టి అక్కడ స్టాప్ చేసుకుంటాం. ఇక్కడ 2 అనేది ఎన్నిసార్లు ఉంది? 1 2 3 3 టైమ్స్ ఉంది. సో 3 మల్టిప్లైస్ 3 అనేది 2 టైమ్స్ ఉంది. 3 పవర్ 2 ఇంటూ 7 ఇంటూ 7. నెక్స్ట్ నెంబర్ తీసుకుంటాం. నెక్స్ట్ నెంబర్ ఏముంది? 420 ఉంది. నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 420. 420ని 2తో డివైడ్ చేసుకుంటే 2 2 4, 2 1 2 0. నెక్స్ట్ అగైన్ 2తో చేస్తే 2 1 2 5 105. సారీ, 2 1 0 105. నెక్స్ట్ ఇప్పుడు 5తో చేస్తాం. 5 2 5 1. నెక్స్ట్ ఇక్కడ 7తో చేస్తాం. 7 3. ఇక్కడ 3 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి అక్కడితో స్టాప్ చేసుకుంటాం. 2 అనేది ఎన్ని టైమ్స్ ఉంది? 2 అనేది 2 టైమ్స్ ఉంది. 3 అనేది 1 టైం ఉంది. 7 అనేది 1 టైం ఉంది. అయితే మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడి నుంచి ఏదైతే మనకి ఎక్కువసార్లు ఉంటుందో కామన్ ఫ్యాక్టర్స్ ఏదైతే ఎక్కువసార్లు దాన్ని మనం తక్కువసార్లు ఉంటే దాన్ని మనం కన్సిడర్ చేస్తాం. తక్కువసార్లు లోయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏది ఉంటే అదే కన్సిడర్ చేస్తాం. ఇక్కడ 2 అనేది 2 టైమ్స్ ఉంది. ఇక్కడ 2 అనేది 3 టైమ్స్ ఉంది. ఇక్కడ 2 అనేది 2 టైమ్స్ ఉంది. సో ఇక్కడ మనకి లీస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే 2 టైమ్సే కాబట్టి దాన్ని తీసుకుంటాం మనం. అంటే ఇక్కడ ఏమని రాసుకోవచ్చు మనం? 2 పవర్ ఆఫ్ 2. 2 పవర్ ఆఫ్ 2 మల్టిప్లైస్. నెక్స్ట్ 3 2 టైమ్స్ ఉంది. 3 2 టైమ్స్ ఉంది. అగైన్ 3 1 టైం ఉంది. అంటే ఇక్కడ 1 టైం ఉంది కాబట్టి ఇక్కడ 1 టైం అనేది సెలెక్ట్ చేసుకుంటాం. 1 టైం అనేది సెలెక్ట్ చేసుకుంటాం. అగైన్ నెక్స్ట్ 7 2 టైమ్స్ ఉంది. 1 టైం ఉంది. 1 టైం ఉంది. సో 1 టైం అనేది సెలెక్ట్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు ఫైనల్గా హెచ్సిఎఫ్ ఏమవుతుంది?
2 power 2 అంటే 4, 4 3 జా 12, 12 7 జా 84. హెచ్సిఎఫ్ వచ్చేసి 84 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, హెచ్సిఎఫ్ ఆఫ్ 9800 27 440 441. సో ఇది ఇక్కడ కూడా మనం సేమ్ పిఎఫ్ మెథడ్, ప్రధాన కారణాంకాలు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ నుండి సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ నెంబర్ ఏముంది, 9800 అనేది 9800. సో దీన్ని మనం ఇప్పుడు పిఎఫ్గా డివైడ్ చేసుకుంటే 2 4 జా 8, 2 9 జా 18, 0 0. నెక్స్ట్ 7తో డివైడ్ చేసుకుంటే 7 7 జా 0 0. నెక్స్ట్ అగైన్ 7తో డివైడ్ చేద్దాం. ఇక్కడ 7 7 ప్రైమ్ నెంబర్స్ కూడా దాన్ని తీసుకుని నేను 100 100. నెక్స్ట్ వచ్చేసి 10తో చేద్దామంటే 10 అనేది కాంపోజిట్ నెంబర్. సో 5 అనేది ప్రైమ్ నెంబర్ కూడా 5తో చేద్దాం 2 0. అగైన్ 5తో చేద్దాం 5 4. ఇప్పుడు 4 అనేది కాంపోజిట్ నెంబర్ కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది. అంటే నెక్స్ట్ 2 2 జా 4. ఫైనల్గా ఇప్పుడు మనకి ఇది మొత్తం ఎన్ని టైమ్స్ వచ్చింది, ఏవేవి ఎన్ని టైమ్స్ వచ్చింది చెక్ చేసుకుంటే ఫస్ట్ 2 వచ్చేసి 1 2 3 3 టైమ్స్ వచ్చింది, 2 power 3 మల్టిప్లైస్. నెక్స్ట్ 5 1 2 5 power 2 వచ్చింది, 5 power 2 మల్టిప్లైస్. 7 7 7 కూడా 2 టైమ్స్ ఉంది, 7 power 2 7 power 2. నెక్స్ట్ నెంబర్ తీసుకుందాం. సో ఇక్కడ నెక్స్ట్ నెంబర్ ఏముంది, 27440 27440. సేమ్ ఇదే వేరే చేద్దాం. ఫస్ట్ మనం 2తో సాల్వ్ చేద్దాం. 2 1 జా 2, 2 3 జా 6, 2 7 జా 4, 2 2 జా 0. నెక్స్ట్ అగైన్ 2తో సాల్వ్ చేద్దాం. 2 6 జా 12, 2 8 జా 16, 2 6 జా 12 0. అగైన్ 2తో సాల్వ్ చేద్దాం. 2 3 జా 2 4 జా 2 3 జా 0. నెక్స్ట్ ఇప్పుడు 3 + 4 7, 7 + 3 10 వస్తాయి. 3తో ఏం డివైడ్ అవ్వదు. నెక్స్ట్ 5తో సాల్వ్ చేద్దాం. 5తో చేస్తే 5 6 జా 30, 5 6 జా 30 అంటే ఇక్కడ 4 వస్తుంది 43. 5 8 జా 40, అగైన్ 5 6 జా 30 అని వస్తుంది. 6 + 6 12, 12 + 8 20. సో 3తో ఏం డివైడ్ అవ్వదు. నెక్స్ట్ 2తో ట్రై చేద్దాం. 2 3 జా 6, 2 4 జా 8, 2 3 జా 6. నెక్స్ట్ 7తో ట్రై చేద్దాం. 7 4 జా 28, 7 4 జా 28 అంటే ఇక్కడ ఇంకా 6 ఉంటుంది 63. 7 9 జా 63 అంటే ఇక్కడ 7తో చేయొచ్చు మళ్ళీ 7 7. సో ఫైనల్గా ఇప్పుడు మనకి ఇది ఎన్నిసార్లు అవుతుంది టోటల్గా, ఏది ఎన్నిసార్లు వచ్చింది చెక్ చేసుకుందాం. 2 అనేది 1 2 3 4, 2 అనేది 4 టైమ్స్ ఉంది అంటే 2 power 4 మల్టిప్లైస్. నెక్స్ట్ 5 వచ్చే సింగిల్ టైం ఉంది అంటే ఇక్కడ 5 అని తీసేసుకుంటాం మల్టిప్లైస్. 7 అనేది 3 టైమ్స్ ఉంది, 7 power 3 అవుతుంది. సో నెక్స్ట్ నెంబర్ చెక్ చేసుకుందాం. నెక్స్ట్ నెంబర్ ఏముంది, 441 అని ఉంది. నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 441. ఇది ఈవెన్ నెంబర్ కాదు, ఆడ్ నెంబర్. సో ఫస్ట్ 3తో ట్రై చేసుకుందాం. 4 + 4 8, 8 + 1 9. సో డివిజిబిలిటీ రూల్ ఓకే కాబట్టి 3తో చేసుకుంటాం. 3 1 జా 3 అవుతుంది, 1 4 ఉంది ఇక్కడ అంటే 3 4 జా 12 అవుతుంది. 3 5 12 ఇక్కడ 21 ఉంది అంటే 3 7 జా 21 అవుతుంది. అగైన్ 7 + 1 8, 8 + 4 12, అగైన్ 3తో మల్టిప్లై అవుతుంది. సో ఇక్కడ 14 కాబట్టి 3 4 జా 12, 2 7 27, 3 9 జా 27. నెక్స్ట్ 7 7. సో ఇక్కడ మనకి ఏది ఎన్నిసార్లు అవుతుంది, 3 అనేది 2 టైమ్స్ ఉంది అంటే 3 power 2 అవుతుంది. 7 అనేది 2 టైమ్స్ ఉంది, 7 power 2 అవుతుంది. సో ఇప్పుడు మనకి లీస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏది ఉంటే అదే తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం 2తో చూద్దాం. 2 అనేది 3 టైమ్స్ ఉంది, 2 అనేది 4 టైమ్స్ ఉంది. ఇక్కడ 2 అనేది లేదు అంటే 0 టైమ్స్ ఉంది. 0 టైమ్స్ ఉంది, దాన్ని ఏమని రాసుకోవచ్చు, 2 power 0 అని రాసుకోవచ్చు.
2 పవర్ ఆఫ్ 0 0 టైమ్స్ కాబట్టి ఇక్కడ 2 రాయాల్సిన అవసరం లేదు, లీస్ట్ టైమ్స్ 2 వదిలేసుకుంటాం. నెక్స్ట్ 3 చెక్ చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ 3 పవర్ ఆఫ్ 2 ఉంది, ఇక్కడ 3 పవర్ ఆఫ్ 3 లేదు, ఇక్కడ 3 లేదు, అంటే 3 కూడా రాయాల్సిన అవసరం లేదు. 3 కూడా లీవ్ చేసేస్తాం, ఎందుకంటే ఇక్కడ 0 టైమ్స్ ఉంది కాబట్టి. ఇక్కడ 3 పవర్ 0 వస్తుంది, ఇక్కడ 3 పవర్ 0 వస్తుంది. నెక్స్ట్ 5 చూద్దాం. ఇక్కడ 5 పవర్ ఆఫ్ 2 అని ఉంది, ఇక్కడ 5 ఉంది, 5 పవర్ ఆఫ్ 1 ఉంది, ఇక్కడ 5 లేదు, అంటే 5 కూడా రాయాల్సిన అవసరం లేదు, 5 కూడా వదిలేసుకుంటాం. నెక్స్ట్ 7 పవర్ 2 ఉంది, 7 పవర్ 3 ఉంది, 7 పవర్ 2 ఉంది, అంటే లీస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏముంది, 7 పవర్ 2 ఉంది. సో అదే ఇక్కడ మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. 7 పవర్ ఆఫ్ 2 అంటే 49. సో 49 ఈజ్ ద ఎల్సిఎం. ఇది మనకి పిఎఫ్ మెథడ్. నెక్స్ట్ సెకండ్ మెథడ్ వచ్చేసి డివిజన్ మెథడ్, భాగాహార పద్ధతి. అంటే మన దానిలో వచ్చేసి గివెన్ నెంబర్స్ మనం ఒకదాన్ని కొట్టి డివైడ్ చేస్తూ 0 రిమైండర్గా ఎక్కడ వస్తే చెక్ చేసుకునే శేషం. సో ఇక్కడ మనకు 2 నెంబర్స్, ఇక్కడ మనకి హెచ్సిఎఫ్ ఆఫ్ 2 and 6 అనేది, అంటే ఇక్కడ మనకు 2 నెంబర్స్ ఇచ్చారు, 2 and 6. దీనికి సంబంధించి 2 నెంబర్స్కి సంబంధించి మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఈ రెండింటిలో స్మాల్ నెంబర్ వచ్చేసి 2 అనేది స్మాల్ నెంబర్. సో ఆ 2తో మనం పెద్ద నెంబర్ అంటే 6ని డివైడ్ చేసుకోవాలి. 2 3 జా 6, 2 3 జా 6, 6 - 6 అంటే 0 అవుతుంది, అంటే రిమైండర్ ఆల్రెడీ 0 వచ్చేసింది మనకి. అంటే 0 దేని వల్ల వచ్చింది, 2 వల్ల వచ్చింది. సో 2 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి డివైజర్ ఏదైతే ఉంటుందో, ఆ డివైజర్ మనకి ఏదైతే డివైడ్ చేస్తుందో ఆ డివైడ్ చేసే నెంబరే హెచ్సిఎఫ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ కేసు, హెచ్సిఎఫ్ ఆఫ్ 15 and 13. ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి మనకి, అగైన్ మనకి 15 and 13 వచ్చేసి, ఇక్కడ చిన్న నెంబర్ వచ్చేసి 15 మనకి స్మాల్ నెంబర్. సో ఇక్కడ మనం 15 తోటి 35ని డివైడ్ చేస్తాం, 15తో 35ని డివైడ్ చేస్తాం. సో డివైడ్ చేసేటప్పుడు 15 2 జా 30, 15 2 జా 30 వస్తుంది. 35 - 30 అంటే రిమైండర్ ఏమొస్తుంది, 0 వస్తుంది. అంటే ఇక్కడ వచ్చే రిమైండర్ అనేది నాట్ ఈక్వల్ టు 0, ఇక్కడ వచ్చే రిమైండర్ అనేది నాట్ ఈక్వల్ టు 0. ఇది నాట్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు ఇంతకుముందు ఏదైతే డివైడ్ చేసిన నెంబర్ ఉంటుందో, డివైజర్ ఉంటుందో, అగైన్ ఇప్పుడు దాన్ని మనం డివైడ్ చేస్తాం వచ్చే రిమైండర్ తోటి. అంటే ఇక్కడ మనకు రిమైండర్ ఏమొచ్చింది, 5 వచ్చింది. సో ఇప్పుడు ఈ 5తోని ఈ 15ని డివైడ్ చేస్తాం, మనం ఈ 15ని డివైడ్ చేస్తాం. సో 5 3 జా 15, 5 3 జా 15, 15 - 15 అంటే 0 మనకి. ఇక్కడ మనకి 0 అనేది ఎట్లా వచ్చింది, ఇక్కడ 0 అనేది ఎలా వచ్చింది, ఈ 5తో డివైడ్ చేయడం వల్ల వచ్చింది, ఈ 5తో డివైడ్ చేయడం వల్ల వచ్చింది. సో ఇక్కడ 5 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. హెచ్సిఎఫ్ ఆఫ్ 15, 35. హెచ్సిఎఫ్ ఈజ్ 15, 5 ఈజ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 15 and 35 అవుతుంది. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 15, 25 and 35. సో ఇక్కడ మనకు 3 నెంబర్స్ ఇచ్చారు, 15, 25 and 35. సో ఈ 3 నెంబర్స్కి సంబంధించి మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దీంట్లో మనకి డివిజన్ మెథడ్లో ఫస్ట్ చిన్న నెంబర్ ఏముంది, 15 ఉంది ఇక్కడ మనకి. సో ఇక్కడ ఏం చేస్తుంటే 15తో 25 డివైడ్ చేసాం, 25 and 35 దేన్నైనా చేయొచ్చు, 15 తోటి 25 and 35 దేన్నైనా చేయొచ్చు. సో ఇక్కడ నేను 15 తోటి 25 డివైడ్ చేస్తాను నేను. సో ఇక్కడ చేసి ఏమవుతుంది, 15 1 జా 15, 15 1 జా 15 అవుతుంది. 15 1 జా 15 అంటే ఇక్కడ రిమైండర్ ఏమొస్తుంది, 0 1. ఈ 10 అనేది నాట్ ఈక్వల్ టు 0, ఈ 10 అనేది నాట్ ఈక్వల్ టు 0. సో ఆ కేసులో ఏం చేస్తామంటే మనం ఈ 10తోని ఈ డివైజర్ని మళ్ళీ డివైడ్ చేసుకోవాలి. ఈసారి 15ని డివైడ్ చేసుకుంటాం, అంటే 10 15. సో అగైన్ 10 1 జా 10 అవుతుంది. 10 1 జా 10 అంటే ఇక్కడ రిమైండర్ ఏమవుతుంది, అగైన్ 5 అవుతుంది. అగైన్ ఇక్కడ రిమైండర్ వచ్చేసి 5 అవుతుంది. అంటే ఇక్కడ వచ్చేటువంటి 5 అనేది నాట్ ఈక్వల్ టు 0, 0కి ఈక్వల్ కాదు. అంటే ఇక్కడ 10 కూడా హెచ్సిఎఫ్ అవ్వదు. నెక్స్ట్ ఏం చేస్తాం మనం, ఇప్పుడు మళ్ళీ ఈ 10ని డివైడ్ చేస్తాం, అగైన్ ఇక్కడ ఉన్నటువంటి 10ని డివైడ్ చేస్తాం. 5 2 జా 10, 10 - 10 అంటే 0. ఇక్కడ మనకి ఇది 10 వచ్చేసింది మనకి, సరే రిమైండర్ 0 వచ్చేసింది ఫైనల్గా. ఇక్కడ రిమైండర్ 0 వచ్చింది కాబట్టి దేనివల్ల వచ్చింది, ఈ 5 డేస్తో డివైడ్ చేయడం వల్ల వచ్చింది. అంటే ఈ 5 అనేది హెచ్సిఎఫ్ ఆఫ్ 5 ఈజ్ ది హెచ్సిఎఫ్ ఆఫ్
15 and 25. 15 and 25కి 5 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. అంటే మనకి రెండింటికి వచ్చింది కదా, 15కి 25కి వచ్చింది. బట్ మనకి ఏం కావాలి, ఇక్కడ 35 కూడా కావాలి. అంటే ఇక్కడ 35 కూడా కావాలంటే ఇక్కడ మనకి ఏదైతే హెచ్సిఎఫ్ వచ్చిందో ఆ హెచ్సిఎఫ్తో దీన్ని మనం డివైడ్ చేయాలి. ఇక్కడ ఉన్న హెచ్సిఎఫ్ ఏంటి, 5 ఈజ్ అ హెచ్సిఎఫ్. సో వీ హ్యావ్ టు డివైడ్ దిస్ రిమైనింగ్ నెంబర్ విత్ దిస్ 5. సో 5 7 జా 35. 5 7 జా 35. ఇక్కడ రిమైండర్ ఏమవుతుంది, 0 అవుతుంది. రిమైండర్ 0 అవుతుంది కాబట్టి ఈ 5 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. ఈ 5 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. ఇన్ కేస్ ఇక్కడ నాకు నాట్ ఈక్వల్ టు 0 అయినది అనుకుంటే అప్పుడు ఏం చేస్తాను, నేను మళ్ళీ ఈ 5తో ఈ 5ని మళ్ళీ డివైడ్ చేసుకుంటా. సో ఇక్కడ డివైడ్ అయింది కాబట్టి 0 రిమైండర్ వచ్చింది కాబట్టి ఇక్కడతో క్లోజ్ చేసుకుంటున్నా. సో ఇక్కడ మనకి ఈ 5 ఈజ్ ది హెచ్సిఎఫ్ ఆఫ్ 15, 25 అండ్ 35. 5 ఈజ్ ది హెచ్సిఎఫ్ ఆఫ్ 15, 25 and 35.